Hello, I am Dr. Krupajyoti Hospitals, Khammam, the senior psychiatrist. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి ఒక చిన్న టెస్ట్ మనీ అంటే దాంతో మీ ముందుకి నేను వస్తూ ఉన్నాను. ఏంటంటే ఒక పేషెంట్ మీకు ఇప్పుడు పేషెంట్ అన్ను నేను తన్ని, ఎందుకంటే అతను చాలా నార్మల్, చాలా సక్సెస్ఫుల్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా బాగుంటుంది. తన మాటల్లోనే, పేరుని నేను రివీల్ చేయను. సో తను మాట్లాడతారు. ఎలా ఉంది గతంలో మీకు? గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి మేడం. లైక్ ఏది చేయాలన్నా ప్రతిదీ డౌట్ఫుల్ గా ఉండేది. ప్రతి చిన్నదానికి డిసప్పాయింట్. ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక వెళ్తీ దిగులుగా. అలా తర్వాత మిమ్మల్ని కలిసాక ఇక్కడ మెడిసిన్ ఎన్ని ఇయర్స్ నుండి మనము ట్రావెల్ చేస్తుంటే 13 years. 13 years నుండి 13 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. 2011 ఆ టైంకి వచ్చాను ఫస్ట్ టైం. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంత అవేర్నెస్ రావడం వల్ల, లేదు ఇలా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు, జస్ట్ ఇది ఒక ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు అలా అనిపిస్తుంది. సో మన థాట్ ప్రాసెస్ ని ఈ మెడికేషన్ తీసుకోవడం వల్ల మనం బ్యాలెన్స్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి? చాలా డిప్రెషన్ తోనే కాకుండా ఓసిడి సిమ్టమ్స్ కూడా ఉండేవి. రెగ్యులర్ గా చాలా సార్లు హ్యాండ్ వాష్ చేయడం, ప్రతి చిన్నదానికి ఏదన్నా మనం ముట్టుకున్నా కూడా దీని మీద ఏదో వస్తుందేమో, బ్యాక్టీరియా, ఫంగస్, లైక్ వైరస్ ఏమైనా వస్తాయేమో, ఇలాంటి అటాక్ చేస్తాయేమో, సో మనం చాలా క్యూర్ గా ఉండాలి, అలా చేయాలని. మధ్యలో కొంత డిప్రెషన్ బాగా ఎక్కువ అనిపించి కొంచెం సూసైడల్ ఐడియేషన్ కూడా వచ్చింది కదా? వచ్చింది మేడం. చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయా. అంటే జాగ్రత్త అది డిసప్పాయింట్ వచ్చేసరికి, కానీ మనం దాన్ని అధిగమించాం. చాలా అంటే చాలా నార్మల్ రేంజ్ కి వచ్చేసాం. తప్పకుండా అది చాలా. ఈ స్టోరీని చాలా బ్రీఫ్ గా చెప్తున్నాను, బట్ ఇది కనుక బ్లాగ్ తీస్తే దాదాపుగా 20 minutes బ్లాగ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక నార్మల్, ఒక చిన్న పల్లెటూరు కుగ్రామం అండి. పేరెంట్స్ ఇద్దరు ఏం చదువుకోలేదు. అలాంటి ఫ్యామిలీలో తను ఏం చదువుకున్నాను? బిఎస్సి బయోటెక్నాలజీ, బిఏ పొలిటికల్ సైన్స్ చదువుకొని తను, అంటే నేను అంటున్నది ఏంటంటే, తను అంత చదువుకున్నా గానీ తను అవేర్నెస్ అన్నమాట. అంటే ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి తన సిమ్టమ్స్ ని తను చూయించుకొని తనకున్న ప్రాబ్లం ని తను అధిగమించగలిగారు. ఈ రోజు ఇక్కడ నుండి ఢిల్లీ వరకు కూడా తను వెళ్ళగలిగి, అక్కడ తను మేజర్ ఎగ్జామ్స్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసే స్థితికి తను ఎదగగలిగారు. చూడండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీ యొక్క డిఫెక్ట్ తోనే మీరు కృంగిపోయి నేను ఇది చెయ్యలేను అని, నేను చనిపోవాలి అని అనుకునే దానికి ఆ పారామీటర్ ఎలా ఉంది? ఇప్పుడు తను ఒక డిస్ట్రిక్ట్ ని పరిపాలించే ఒక కమాండ్ స్టేజ్ కి వచ్చే ఆ పారామీటర్ ఎలా ఉంది? జస్ట్ మీ యొక్క ప్రాబ్లమ్ ని మీరు నోటీస్ చేయగలిగితే చాలు. ఆ అవేర్నెస్ ఉంటే మనం సాధించలేనిది ఏదీ లేదు. జస్ట్ ఏం లేదండి, రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడారు, డాక్టర్ విజిట్ చేశారు, నేను అవే రాస్తానని తెలిసినా గానీ చెకప్స్ కి వచ్చారు. ఈ రోజు ఈవెన్ తను ఎంత దూరం అంటే, మీరు తర్వాత కూడా దీన్ని మరలా చూస్తారు, తన యొక్క టెస్ట్ మనీ ఇస్తారు. అది సక్సెస్ అయిన తర్వాత మరలా మీ దగ్గరకు వస్తాను. ఓకే, బాయ్.